ఫైనల్గా అండి దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం మేము 4 గంటలకి మదన్. హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్యం. హాయ్, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్యం. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. పాపులర్ డైలాగు. ఇంకోటి ఏమంటే ఈ రోజు మనం ఎక్కడికో వెళ్ళబోతున్నాం, అది చెప్తాను. ఫస్ట్ మన డ్రెస్సింగ్ ఎలా ఉందో చెప్పండి. కొంచెం సేమ్ గానే ఉంది కదా? సేమ్ ఉందా? చెప్పండి ఎవరైనా కానీ కామెంట్ చేయండి. ఈరోజు మనం వచ్చేసి కడప ఉరుస్కి అయితే వెళ్ళబోతున్నాం. నేను మా ఆయన అయితే కడప ఉరుస్ విజిట్ చేయాలని వెళ్తున్నాము. సో మనం వెళ్ళిన చోటు, అలాగే మనం ఏమేమి చేస్తాము, అక్కడ ఉరుస్ ఎలా జరుగుతుంది, అక్కడ ఎవరు సెలబ్రిటీస్ వస్తున్నారా లేదా మా సామాన్యులు వస్తున్నారా, అన్నీ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకోటి ఏమండి, వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థమ్స్ అప్, గివ్ మీ వన్ థమ్స్ అప్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెళ్దామా కడపకి? కడపకి వెళ్దాం. మాతో పాటు ఎంతమంది వస్తున్నారు? కడప ఉరుస్ మేము చూస్తూ మిమ్మల్ని చూపిస్తాం అన్నమాట. అది ఎంటర్టైన్మెంట్గా చూపిస్తాం అన్నమాట. సో ఈసారి చాలా బాగుంది అంటున్నారు, అందుకనేసి నేను వెళ్ళాలి అనేసి వెళ్తున్నా. అదే నేను వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏమి అనేసి నా మాటల్లో నా స్టైల్లో నేను చేసే పనులన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద. ఇప్పుడు మనం మదనపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం. ఆర్టీసీ బస్టాండ్లో 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద మనకు కడప బస్సు అయితే ఆగుతుంది. మనం వచ్చేసరికి మనకు రెడీగా అయితే ఎక్స్ప్రెస్ బస్సు ఉంది. ఇంకా నాకైతే ఆధార్ కార్డేనండి, జై చంద్రబాబు అన్నట్టు. ఇంకా ఆర్టీసీ బస్టాండ్లో వచ్చి మనం బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా ఫ్రీ టికెట్ అయితే తీసేసుకున్నాను అనమాట, ఎందుకంటే నేను స్త్రీ కదా, స్త్రీ శక్తి బస్సు అయితే ఎక్కేసాను అనమాట. ఇంకా బెంగళూరు బస్టాండ్ అండి, మన మదనపల్లిలో ఫేమస్ ఏమంటారు కదా చాలామంది. మదనపల్లిలో ఫేమస్ అయితే ఏముందంటే మనం బెంగళూరు బస్టాండే, పూల మార్కెట్లు. ఇంకా ఇక్కడ మనకు ఆగే ప్రతి బస్సు సివిల్ బస్సులు ఇంకొచ్చేసి మనకు బెంగళూరుకు కానివ్వండి, చిక్బళ్ళాపూర్ కానివ్వండి, ఇలాంటి మనకు అన్ని కడపకు ప్రతి చోటకి కొన్ని బస్సులు మనకైతే ఇక్కడ సివిల్ బస్సులు అయితే అంటే ప్రైవేట్ బస్సులు దొరుకుతాయి అన్నమాట. ఇంకా పూల మార్కెట్ చూడండి, పూల హారాలు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఉడిపి హోటల్ కూడా ఫేమసే మనకు మదనపల్లిలో. ఇప్పుడు మనం వచ్చేసి ఫైనల్గా కడపకైతే వచ్చేసాము. కడపకు రాకముందు అయితే మనము రాయచూడిలో అయితే మనము స్టే చేసాము కొద్దిసేపు. అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారనమాట, మా సిస్టర్ ఇన్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళు బిర్యానీ అండ్ చికెన్ పకోడా అంతా చేసి పెట్టితే బాగా మెక్కేసామన్నమాట. బాగా మెక్కేసి అక్కడి నుంచి వాళ్ళ బండి తీసుకొని అయితే మనం వెళ్ళామన్నమాట. ఏదో లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోయినట్టు మనకైతే ఫీల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. సో లాంగ్ డ్రైవ్ అయితే కాదు, మనం ఉరుసు వెళ్ళిపోతున్నాము. ఇంకా మనకు కనీసం ఒక 2 కిలోమీటర్లు ఈ పక్క నుంచే మనకైతే లైట్స్ అయితే వేసేసారండి. ఈసారి అయితే చాలా బాగా అయితే డెకరేషన్ చేశారు దర్గా దగ్గర అయితే. చూద్దాం, మనము చూపిస్తాను మీకు, చూడండి. అంటే లైట్స్ చాలా దూరం నుంచి, ఇంకా బ్యానర్స్ అనుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ అయితే వస్తూ ఉంటారండి. ప్రతి ఇయర్ మనకు దర్గా ఉరుస్ అంటే చాలామంది వస్తుంటారు. అంటే వాళ్ళు చాలామందికి ఇన్వైట్ చేస్తారు అక్కడ దర్గా వాళ్ళు, కమిటీ వాళ్ళు అయితే. ఈ లెవెల్ అయితే మనకి ఈ బ్రిడ్జ్ మొత్తం ఇలాంటి లైట్స్ అయితే పెట్టేశారు, చాలా బాగుంది కదా. ఇంకా అలాగే ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్కి ఈసారి అయితే ఇన్వైట్ చేశారు. లాస్ట్ ఇయర్ అయితే తెలిసిందే కదా, రామ్ చరణ్ అయితే వచ్చి వెళ్ళారు. ఇంకా ఈ ఇయర్ అయితే మనకు అల్లు అర్జున్ వస్తున్నారని అంటున్నారు. ఇంకా అసరుద్దీన్ వచ్చేసి మనకు రజనీకాంత్ కూడా వస్తున్నారు, సూపర్ స్టార్ రజనీకాంత్ అని కూడా చెప్తున్నారు. కానీ ఫస్ట్ డే అయితే మనకు ఏఆర్ రెహమాన్ గారు అయితే వచ్చేసి వెళ్ళారనమాట సందల రోజు. ఇంకా ఇక్కడికైతే ఈ బ్రిడ్జ్ ముగిస్తుందనమాట. ఇక్కడ వరకు ఈ లైట్స్ ఇలా ఉన్నాయి. ఇంకా ఈ లైట్స్ అయితే మనకు దర్గా దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఇలాంటి డెకరేషన్ సేమ్ టు సేమ్ ఉందండి. ఇంకా లోపలికి అయితే మనకు ఎక్కడి నుంచి పార్కింగ్ ఉంది, ఇంకా ఎక్కడి నుంచి మనకు వెహికల్స్ అలౌడ్ ఉన్నాయి అది కూడా చూద్దాం మనం. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనకు చెక్ పోస్ట్ పడిందండి, వెహికల్స్ నాట్ అలౌడ్ అనేసి. సెక్యూరిటీస్ అండ్ పోలీసెస్ అయితే మనకైతే వెళ్లకుండా ఆపారనమాట. మళ్ళీ నేను చెప్పాను ఆయన హ్యాండిక్యాప్డ్ అంటే చూడకుండా లేదన్నారు. మళ్ళీ ఆయన బండిలో దిగకపోతే నీకు వెళ్ళండి అన్నారనమాట. ఇంకా ఎవరైనా సరే అలాంటి వాళ్ళకైతే పర్మిషన్ ఎక్కడైనా ఇస్తారు. ఇంకా ఇంకోటి ఏమంటే చాలా దూరం ఉంది, ఆయన నడవలేరు కాబట్టి నేను చెప్పాను, నేను కావాలంటే నడుచుకుంటూ వెళ్తాను, ఆయనకైతే వదిలేసేయండి అంటే ఇద్దరు వెళ్ళండి అన్నారు. బట్ మేము ఇద్దరం అయితే వచ్చేసామన్నమాట. ఇంకా వెహికల్ కోసమే మనం రాయచూటిలో అయితే మనం దిగామన్నమాట బస్సు. ఎందుకంటే ఇంకా మదనపల్లి నుంచి వద్దామంటే ఫుల్ వర్షము. అబ్బా, మళ్ళీ నిన్నైతే మార్నింగ్ ఫుల్ వర్షం పడింది, ఇంకా నైట్ కూడా వర్షం ఉంది అన్నారు. అందుకనేసి ఎందుకు రిక్స్ అనేసి బస్సులో అయితే ఇటు వరకు వచ్చేసామన్నమాట. ఇంకా మనం ఉరుస్ దగ్గర అయితే స్టార్ట్ అయిపోయామండి. పెద్ద దర్గా, అమీన్పీర్ దర్గా, ఉరుస్ దగ్గర అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి చూడండి, మనకి ఇలా క్రౌడ్ ఉంది. ఇక లోపల ఎలా ఉందో తెలీదు, ప్రస్తుతానికి ఇక్కడైతే తక్కువగానే ఉంది. ఇప్పుడు మనం వచ్చిన టైం వచ్చేసి 9:20 అయిందండి. ఇప్పుడు దర్గా దగ్గర 9:20కి అయితే మనం వచ్చేసామన్నమాట. ఊరు మొత్తం బ్యానర్లతో అలాగే డెకరేషన్ లైట్స్తో అయితే నిండిపోయిందండి. కడప మొత్తం యాడ్ చూసిన బ్యానర్స్ అండ్ లైట్స్ చాలా బాగుందంట ఈసారి ఉరుసు డెకరేషన్ అనేది చాలామంది అంటుంటే. బట్ నేను కూడా అది చూడాలి, అలాగే మన వ్యూవర్స్కి చూపించాలి అనే ఆలోచనతో నేనైతే వచ్చేసాను. ఇక్కడ చూడండి, మనకు
ఫైనల్గా అండి దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం మేము. 4 గంటలకి మదనపల్లి నుంచి బయలుదేరి రాయచోటికి వచ్చేసి 7 అయింది, 6:40 అయింది. అక్కడ వీళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు, అక్కడ చెక్ పోస్ట్ అయితే పడింది. అంటే మనం అక్కడి నుంచి బస్సులో వచ్చాం కదా, ఇక్కడికి వచ్చేసి మనము 2 వీలర్ అయితే తీసుకొని వెళ్దాం అనేసి వచ్చేసామన్నమాట. ఇంకా మన మదనపల్లి నుంచి అయితే ఈరోజు వర్షం అయితే పడింది. సో వర్షం వల్ల మనం అయితే రాయచోటికి వచ్చేసి రాయచోటి నుంచి వెహికల్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చి ఇంకా వచ్చేసరికి 9-10 అయిపోయింది. ఇక్కడ మా కడపకి అయితే రీచ్ అయిపోయాం 9-10కి అయితే. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. డెకరేషన్ ఏదో వేరే లెవెల్లో ఉందంట. ఊరు మొత్తం లైట్సేనండి. అమీన్పీర్ దర్గా అయితే ఫైనల్గా ఉరూస్ రోజు అయితే విజిట్ చేస్తున్నాము. చూసేద్దామా లోపలికి అయితే వెళ్ళి మనం ఇప్పుడు. ఈయనైతే రారు, ఈయనైతే ఇక్కడే ఉంటారనమాట. లోపలైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. నేను మళ్ళీ ఆయన్ని చూడాలా, లోపల క్రౌడ్ని చూడాలా, వీడియో కవర్ చేయాలా. ఈయన ఇక్కడ ఉంటేనే మేలు నాకు. సో ఈయన్ని హవాలీ దగ్గరికి అయితే పంపించేద్దాము. పోతారా? ఈయన హవాలీ దగ్గర పంపించేసి మనం లోపలికి అయితే వెళ్దాము. రండి ఇప్పుడు దర్గా లోపలికి. దర్గా బ్యాక్ సైడ్ అండి, చూడండి. ఇప్పుడు లోపలికి అయితే అటు సైడ్ నుంచి వెళ్దాం మనము. ఈ సైడ్ నుంచి క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఆల్రెడీ ఇంకా నైట్ అయ్యే వరకు మనకు మామూలుగా టైం పోతూ ఉంటే క్రౌడ్ అయితే పెరుగుతూనే ఉంటుంది. కొంతమంది అయితే ఇక్కడ సీట్లు వేసుకొని అయితే కూర్చొని వేసింటారనమాట. అంటే హవాలీ దగ్గర అయితే జాగా పట్టేసింటారు ఉండడానికి. ఇంకా ఇక్కడ మొత్తం మనకు షాప్స్ అయితే ఉన్నాయి అటు సైడ్. ఈసారి అయితే ఎప్పుడూ లేదండి ఇంత హెవీగా అయితే చేశారనమాట. ఈసారి అయితే ఉరుసు డిఫరెంట్గా చేశారనమాట. ఊరు మొత్తం లైట్స్ పెట్టేసి, బ్యానర్స్ పెట్టేసి చాలా వేరే లెవెల్ అయితే చేసేసారు ఈసారి అయితే. అమీన్పీర్ దర్గా ఉరూస్ అంటే చరిత్రలో నిలిచిపోవాలి అన్నట్టుగా చేసేసారు ఈసారి. ఇంకా మనం ఇలా రైట్కి వెళ్తే మనకు దర్గా ఎంట్రన్స్ వస్తుంది. మనకు 2 ఎంట్రన్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఆఫర్ అంట, తీసేసుకోండి అన్ని ఆఫర్. అత్తర్లు ఉన్నాయి అక్కడ. ఇక్కడ చూడండి షాప్స్, అక్కడ ఉంటే షాప్స్, మళ్ళీ ఇక్కడ కూడా వేరే లెవెల్లో షాప్స్. వాలేకుమ్ సలాం. ఇప్పుడు మనం షాప్స్ అయితే చూద్దాము. ఎంట్రన్స్ వెళ్ళే దావులు అయితే మనకు ఇక్కడ ఫుల్గా క్రౌడ్తో ఫుల్గా షాప్స్ అయితే నిండిపోయిందనమాట. ఏమంటే మంచి షాపింగ్ చేయొచ్చు. ఒక చోట కాదండి, రౌండ్ ఆఫ్ మనకు షాప్స్ అయితే ఫుల్గా వచ్చేసాయి ఈసారి. ప్రతిసారి వచ్చేదానికంటే మొత్తం ఈసారి చెప్తున్నా కదా, మొత్తం హైలైట్గా ఉంది ఈసారి అయితే ఉరుస్ అయితే. ఇంకా లేడీస్కి అయితే అంతేనండి. ఒక షాప్ దగ్గర నుంచి ఇంకో షాప్కి వెళ్ళాలంటే కనీసం తక్కువ అంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా తీసుకుంటారనమాట. ఇంకా అలాంటిది ఈ ఉరుస్లో వచ్చేసి ప్రతిదీ అయితే చాలా బాగుంది. ఇంకా ఈసారి ఈ ఉరుస్లో వచ్చేసి మనకు డ్రమ్స్ అయితే హైలైట్ చేసేసారు. 100-120 అనేసి. సో మంచి డ్రమ్స్ అయితే కొంటున్నారనమాట. ఇప్పుడు మనం వచ్చేసి దర్గా లోపలికి అయితే వచ్చేసామండి. ఇంకా దర్గా లోపల అయితే డెకరేషన్ చూడొచ్చు మీరు ఎలా ఉంది ఏమి అనేసి. ఇంకా లోపలైతే మనకు అంతగా షాప్స్ ఏం లేవు, ఫాతిహా ఐటమ్స్. అలాగే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనకు తాంచీవి మనకు కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. డెకరేషన్ చూడండి, ఎంట్రన్స్ ఇది మనకు. ఇంకా కొద్దిసేపటికి ఒక్కొక్కరు వచ్చేసి చాదర్ అయితే తీసుకొని వస్తున్నారు. అది డ్రమ్స్తో పాటు తీసుకొని వస్తున్నారు వాళ్ళు. ఆ డ్రమ్స్ సౌండ్కి ఉంది చూడండి, వామ్మో బాడీ మొత్తం షేక్ అయిపోతుంది. అలాంటి డ్రమ్స్తో వస్తున్నారు. ఒక్కొక్క రకం డ్రమ్స్ అయితే తీసుకొని వస్తున్నారనమాట. ఇంకా అందరూ చెప్పాను కదా నేను ఖర్చు ప్లేస్ పెడతారనేసి, బస్సులో సీట్ కావాలంటే ఖర్చు వేయాలి కదా. మరి అలా ఇక్కడ దర్గా దగ్గర కొద్దిసేపు కూర్చోవాలి, పనుకోవాలి అంటే ఒక బెడ్షీట్ వేసేస్తారు, లేదంటే ఒక సాపు ఏదో ఒకటి వేసేస్తారండి. వేసేసి అక్కడ ఒకరిని ఇద్దరిని కూర్చోబెట్టేసి ఇద్దరు వెళ్తారు. ఈసారి ఇది చూడండి, అంబ్రెలాలో అయితే డిఫరెంట్గా అయితే లైటింగ్స్ అయితే పెట్టేశారనమాట. చాలా బాగుంది కదా. అది రామోజీ ఫిలిం సిటీలో మనకు అది ఏదో సినిమాలో, అది రాజశేఖర్ సినిమా అనుకుంటా, ఆ సినిమాలో పెట్టారు కదా మనకు లైటింగ్ గీటింగ్ అంతా. అలా అయితే ఈసారి రామోజీ ఫిలిం సిటీ చేసేసారనుకోండి మన అమీన్పీర్ దర్గా అయితే. అంత బాగుంది, లైటింగ్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంది. ఇంకా అందరు చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు పనుకుంటున్నారు. ఇంకొకరుగా వెళ్ళి తిరుక్కుంటూ వచ్చి మళ్ళీ ఆ ప్లేస్ నాది ఈ ప్లేస్ నాది అనేసి కొట్టుకోవడము. చాలా అంటే అదొక ఎంజాయ్మెంట్గా ఉంటుందండి. చాలామంది ఉరుసులు అంటే చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేసి మరీ వెళ్తారు. పోని వాళ్ళకి ఏం చెప్పలేం కదా, పోయేవాళ్ళు పోతున్నారు, లేని వాళ్ళు లేరు. కానీ వీడియో చూపిస్తే నెక్స్ట్ టైం వెళ్ళాలనే ఆలోచన కూడా రావచ్చు కొంతమందికి. అందుకనేసి ఇంకా మనకు హైలైట్ ఏమంటే ఇక్కడ లోపల దర్గానే అండి ఫుల్ హైలైట్. ఫుల్ క్రౌడ్తో అయితే నిండిపోయిందనమాట. ఇంకా ఇక్కడ అంటారా, నా సెల్ఫీ స్టిక్ హైలైట్ అయిపోయింది అనుకోండి. ఎక్కడికి వెళ్ళినా అందరూ అదేమో అంటారు కదా, అక్కడ ఇక్కడ తొంగి చూసి మరి ఫోటోలు వీడియోల కోసం అయితే ఫోన్లు అయితే పడుతున్నారు. ఇంకా నా సెల్ఫీ స్టిక్ ఉంది కదా, టాప్కి వెళ్ళిపోతుంది. పైన నుంచి అయితే నేను వీడియో షూట్ చేస్తుంటే అందరూ మమ్మల్ని చూడడమే అది. ఇక చాదర్లు అయితే మార్నింగ్ వరకు వస్తూనే ఉన్నాయండి. డ్రమ్స్తో పాటు నేను చెప్పాను కదా, ఒక్కొక్కరుగా అయితే వస్తూనే ఉన్నారనమాట. ఇంకా దర్గా మొత్తం అయితే గేట్స్ అయితే ఓపెన్ చేసి పెట్టారు, ఎందుకంటే ఉరూస్ కాబట్టి. ఇంకా మామూలుగానే మనకు లేడీస్కి అయితే దర్గాలో అయితే లోపలైతే అలౌడ్ లేదు, ఏ దర్గాలో కూడా. అక్కడ నానిమా దర్గా ఒకటి ఉంది, అక్కడ మాత్రమే వెళ్తారు. ఇంకోటి ఏమంటే
ఇంకా లోపలికైతే జెంట్స్కి మాత్రమే అలౌట్ చేస్తారు. ఇంకా నేను లోపల షూట్ చేయాలంటే నేను వెళ్ళలేను. ఇంకా మా ఆయన అయితే బయటే ఉన్నారు కాబట్టి నేను వేరే పిల్లోనికి అయితే ఇచ్చి లోపలంతా నేను షూట్ చేయించుకున్నాను అనమాట. జస్ట్ కొద్దిగా చిన్నగా అయితే షూట్ చేయించుకున్నాను. ఇంకా లోపల నుంచి ఇక్కడ వస్తున్నారు చూడండి. ఈ వీడియో చేయాలని వాళ్ళు చాలా మంది కష్టపడుతుంటే నా సెల్ఫీ స్టిక్ చూడండి ఎంత హైట్గా వెళ్ళింది కదా. సో మొత్తం నా వీడియో అయితే కవర్ అవుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారో కూడా నాకైతే కనిపించలేదు. అంటే నేను అప్పుడే ఎంటర్ అయ్యానమాట దర్గాలో ఎంటర్ అవుతానే ఇలా క్రౌడ్ అయితే వచ్చింది. చాలామంది దొబ్బుకుంటూ పోతున్నారు, అసలు ప్రొటెక్షన్ లాగా వస్తున్నారు. ఎందుకు అనేసి నేను ఉన్ని చూద్దాం అనేసి నేనైతే వీడియో అయితే షూట్ చేసేసాను. ఇంకా వాళ్ళందరూ అనుకుంటున్నారు అక్క అయితే బాగా తీసేశారు వీడియో అనేసి. ఇంకా ఇలాగే ఉందండి, చాదర్ వచ్చినప్పుడు కూడా మనకు ఇలాగే సేమ్ టు సేమ్ క్రౌడ్ అయితే ఇలాగే ఉంటుందన్నమాట. ప్రతిదీ నేను ఈ వీడియోలో చూపిస్తాను, డ్రమ్స్తో సహా చూపిస్తాను చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనం వచ్చేసి దర్గా కూడా లోపల ఒకసారి అయితే విజిట్ చేసేద్దాము ఎలా ఉంది ఏమి అనేసి. ఇంకా మెయింటెనెన్స్ అంటారా, ఓ బాబోయ్ వేరే లెవెల్లో అయితే ఉంది. ఇంకా అజ్మీర్ ఖాజా గరీబున్ నవాజ్ దర్గా ఎలా ఉందో మనకు ఇది కూడా అలాగే అనిపిస్తుంది అనుకోండి. నీట్నెస్ అయితే సూపర్గా అయితే పెడతారు ఇక్కడ, మొత్తం వైట్ అండ్ వైట్లో అయితే. ఇంకా మెయింటెనెన్స్ చేయడానికి చాలామంది ఉన్నారండి అక్కడ, నీట్నెస్ చేయడానికి. ప్రతిదీ ఎవరైనా ఏదైనా తిని అక్కడ వేసేస్తే అప్పటికప్పుడు ఎత్తేస్తున్నారు, అంత నీట్గా అయితే పెట్టారు. ఇదేనండి దర్గా లోపలైతే చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం. అంటే ఈ వీడియోలో మొత్తం దర్గా మొత్తం చూపించానమాట. నేను కాదు వేరే వాళ్ళతో షూట్ చేయించానమాట. ఇలా ఉంది చూడండి. ఇంకా అమీన్పీర్ దర్గా అంటే ఇలాగే ఉంటుందండి, అన్ని చిన్న చిన్న మజహార్లన్నీ ఉన్నాయి. ఇంకా టాప్కు ఉండే డిజైన్ చూడండి ఎంత బాగుంది కదా, అది బ్లూ అండ్ వైట్లో అయితే చాలా బాగా ఉంది. అది అరబీ ఉర్దూ రెండు రాసి ఉన్నారనమాట. ఫ్లవర్ డిజైన్లో అయితే చాలా బాగుంది. అది బాగా అనిపించిందని నేను మళ్ళీ అయితే షూట్ చేశాను, దాన్ని అయితే అదే పనిగా హైలైట్గా చేశాను అనమాట. ఇంకా ఈ సైడ్ కూడా అందరూ పనుకుంటున్నారండి చాలామంది. ఆల్రెడీ ఇప్పటికి 12:30 అలా అయిపోయింది అనుకోండి టైము. ఇంకా చాలామంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు కదా, అలాంటి వాళ్ళు చిన్నపిల్లలు అయితే పనుకుంటున్నారు. ఇంకా ఓపిక ఉండే వాళ్ళు అయితే తిరిగే వాళ్ళు అయితే బాగా తిరుగుతున్నారండి, ఓపికగా తిరుగుతున్నారు. కొద్దిసేపు షాపింగ్కి వెళ్ళొస్తారు, కొద్దిసేపు ఎగ్జిబిషన్కి వెళ్ళొస్తారు, కొద్దిసేపు వచ్చేసి ఫుడ్ కోసం అయితే వెళ్ళేసి వస్తున్నారనమాట. అలా ఎంజాయ్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళు. మార్నింగ్ 5 వరకు వాళ్ళకి ఇంకేం పని లేదు. పనుకుంటే ఎలాగా నిద్ర రాదు కొంతమందికి సౌండ్స్కి. పనుకుండే వాళ్ళు పనుకోండి, మా పని మేము చేస్తూ ఉంటామని షాపింగ్స్ అయితే బాగా అయితే చేస్తున్నారు అనమాట లేడీస్. ఇంకా ఇక్కడ కూడా మనకు లేడీస్కి అయితే అలౌడ్ లేదు చూడండి, బయట నుంచే పోతారు ఖదంబోషి తీసుకొని అయితే వచ్చేస్తూ ఉంటారనమాట. ఏ దర్గాలో కూడా లేడీస్కి అయితే అలౌడ్ లేదండి ఇక్కడ, అమీన్పీర్ దర్గాలో మాత్రము. కొన్ని చోట్ల అయితే ఉంటుంది, లేడీస్ దర్గాల్లో అయితే లేడీస్కి అయితే అలౌడ్ ఉంటుంది. ఇంకా జెంట్స్ దర్గాల్లో అయితే జెంట్స్కి అలౌడ్ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ అది పూలహారాలు వేస్తున్నారు, గలఫ్లు వేస్తున్నారు. మొత్తము షూట్ చేశాను నేను చూడండి, జూమ్ చేసి మరీ చేశాను అనమాట మీ అందరి కోసము చేశానమాట. ఈ అంబ్రలాస్ అయితే వేరే లెవెల్, చాలా హైలైట్ అండి. ఈసారి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా దర్గాలో మనకు ఉండే పెయింటింగ్స్ అంటే మనకు ఆ బండల్ కలర్ ఏముందో అలాంటి లైటింగ్స్ అయితే పెట్టేశారు. ఇది చూడండి మనకు ఎంత బాగున్నాయి కదా, ఈ చిన్న చిన్న ఆర్చులు అయితే చాలా బాగున్నాయి అనమాట. మొత్తం షూటింగ్ అయితే ఇక్కడ మనకు దర్గా లోపల అయితే అయిపోయింది. అలాగే మనం దర్గాలో నుంచి బయటికి వెళ్తుంటే వేరే వాళ్ళు మనకు అనంతపూర్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారంట. సో వాళ్ళైతే ఆల్రెడీ ఇక్కడ ఆస్థానాలు మురీది తీసుకున్నారంట ఇక్కడ అమీన్పీర్ దర్గాలో అయితే. సో వాళ్ళైతే పలకరించారు నన్ను, వాళ్ళతో అయితే నేను మాట్లాడాను. బట్ ఏమంటే క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ వాయిస్ అయితే రాలేదు. సో నేను చెప్పాను నేను మాట్లాడి పెడతాను అక్క అనేసి. వాళ్ళతో పలకరించినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు అనంతపూర్ నుంచి చూస్తున్నారంట మన వీడియోస్ అన్ని ప్రతిదీ బాగుంటాయి, ప్రతి దర్గా వీడియో కానివ్వండి, టెంపుల్ వీడియో కానివ్వండి, విజిటింగ్ ప్లేసెస్ అన్నీ చాలా బాగా చేస్తారు మీరు అనేసి నాకైతే గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి వెళ్ళారనమాట. ఇంకా అక్కతో కూడా మనం వెళ్తుంటే చూసి గమ్మునుండే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మమ్మల్ని చూసి గుర్తుపట్టి ఆనందంగా పలకరించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఎవరైనా కానీ నన్ను చూసి గుర్తుపడుతున్నారంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కైతే నేను నహాబ్లోనే ఉండి నేను మాట్లాడతాను అన్నారు, మాట్లాడిచ్చారు. కానీ బట్ సౌండ్ అయితే రాలేదు. నేను మళ్ళీ మాట్లాడి పెడతాను లెక్క అంటే మా బాగోగులు అడిగారనమాట. మంచి వీడియోస్ చేస్తారు, మంచి కష్టపడుతున్నారు, మీకు ఫ్యూచర్ ఉంది అనేసి మాకైతే బ్లెస్సింగ్ ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే హవాలీ దగ్గరికి అయితే వెళ్తున్నాను. హవాలీ అంటే ఈరోజు అయితే నాతులు ఇంకా దువాలు అన్నీ చదువుతున్నారు. చాలా బాగా క్రౌడ్ ఫుల్గా ఉంది. ఇంకా అక్కడికి లోపలికి వెళ్ళి షూట్ చేయాలని పోతే ఆ క్రౌడ్ని చూసి భయపడిపోయానండి నేను. బాబా ఈ క్రౌడ్లో నేను వీడియో చేయగలనా అనేసి నాకైతే అనిపించింది అనమాట. కానీ నేను ఇంకా ఇలా వెళ్తే మనకు రైట్ సైడ్ టీ దొరుకుతుంది, పాన్ బీడా దొరుకుతుందండి. పాన్ బీడా లవర్స్కి అయితే ఎక్కడ చూసినా పాన్ బీడాలు అయితే పెట్టేశారనమాట. ఇంకా చాలామంది తింటున్నారు. ఇంకా
చాలామందికి నిద్ర ఉండడానికి అయితే చాలామంది బీడాస్ అయితే తింటారు, కొంతమంది టీ అయితే తాగుతారు. నేను కూడా అప్పుడప్పుడు టీ తాగేస్తానండి, ఎందుకంటే మేల్కొని ఉండాలి అంటే ఏమన్నా అవసరం పడితే టీ తాగుతాను నైట్లో. ఇంకా చూస్తున్నారు కదా, ఈ క్రౌడ్లో అయితే నేను వెళ్ళేసి అక్కడైతే వీడియో షూట్ చేశాను. అక్కడ వీడియో షూట్ చేస్తుంటే ఒక అన్న వచ్చేసి ఆ వీడియోస్ క్లిప్స్ అయితే నాకు పంపిస్తారమ్మా అనేసి వాట్సాప్ నెంబర్ తీసుకొని అప్పటికప్పుడు వీడియోస్ అయితే షేర్ చేసుకున్నారు. ఎందుకంటే నేను లోపల వాళ్ళు పాడే ఖవాలి కరెక్ట్గా నీట్గా అయితే తీసానమాట, అందుకనేసి వాళ్ళు వచ్చేసి నా దగ్గర అయితే షేర్ చేసుకున్నారు. ఇంకా లేడీస్ ఒక పక్క, జెంట్స్ ఒక పక్క. ఇది మంచి పనే కదండి, అందరూ ఒకే చోటు ఉంటే ఇబ్బంది అవుతుంది, అందుకనేసి వాళ్ళు ఈ సైడ్ వీళ్ళు ఈ సైడ్ అనేసి పెట్టేశారనమాట. ఇంకా పోలీస్ సెక్యూరిటీ అయితే ఫుల్గా ఉందండి అమీన్పీర్ దర్గాలో. భయం ఏం లేదు, ఎవరికి ఏ భయం లేదు, ఏ మూలానన్నా మనకు పోలీసులు ఉన్నారనమాట. చూస్తున్నారు కదా, ఇలాంటి క్రౌడ్లో వెళ్ళి వీడియో అయితే చేశానమాట. లేడీస్ ఇటు సైడ్ ఉన్నారు, జెంట్స్ అయితే అటు సైడ్ ఉన్నారనమాట. ఆ క్రౌడ్లో నేనైతే ఆ సెల్ఫీ స్టిక్ లేకపోతే నేను వీడియో చేసేదాన్ని కాదనుకుంటా, అంత హైట్ నుంచి అయితే తీసేసానమాట. వాయిస్ విన్నారు కదా, సో అక్కడ ఖవాలి పాడే వాళ్ళ వాయిస్ అయితే చాలా సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంతమందికి నచ్చిందో కామెంట్లో చెప్పండి. నాకైతే ఇలా ఉందండి మొత్తము. మనకు అటు సైడ్ కూడా ఒకసారి అయితే చూసేద్దాం మనం. ఈ సైడ్ వచ్చేసి జెంట్స్ అండి, చూడండి నేను రెండు పక్కల అయితే వీడియో అయితే చేశానమాట, ఎందుకంటే బాగా ఇక్కడి నుంచి అయితే వాళ్ళు బాగా కనిపిస్తున్నారు. అటు సైడ్ అయితే జస్ట్ మనకు లేడీస్ మాత్రమే కనిపిస్తున్నారు. చూడండి, ఇంకా ఈ కరెంట్ వైర్లు అయితే అడ్డం వచ్చేసాయి నాకు, అయినా కానీ వదిలేదే లేదు, పుష్ప తగ్గేదే లేదన్నట్టు ఎక్కడ చూసినా మన వీడియో అయితే హైలైట్గా ఉండాలనేసి చాలా కష్టపడేస్తారనమాట. నేనైతే చూడండి, ఇంకా మొత్తం అయితే షూట్ అయితే అయిపోయింది. ఇంకా ఎగ్జిబిషన్ ఉంది ఇక్కడ, అది కూడా ఒకసారి చూద్దాం మనము. ఇదే ఇంకా టోపీలు అయితే చూడండి, ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో ఉంది. ఇంకా అత్తర్ ఇక్కడ కూడా ఉంది చూడండి, మనకి ఏ అత్తర్ కావాలంటే ఆ అత్తర్ అయితే వాళ్ళు చేసి ఇస్తున్నారనమాట. మనకు అమౌంట్ అయితే నేను అడగలేదు ఎంత అనేసి, చాలామంది తీసుకుంటున్నారు. ఇంకా టోపీలు అయితే చూడండి ఎంత బాగున్నాయి కదా, అంటే మామూలుగా ప్లెయిన్ టోపీస్ అయితే చాలామంది, లేదంటే బ్లాక్ టోపీ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడైతే ప్రతి డిజైన్లో అయితే ఉందన్నమాట. ఇంకా పోలీసులు చూడండి ప్రతి చోట. ఇక మా ఆయన దర్గా దగ్గర ఎక్కడ కనిపించలేదా అనేసి నేనైతే చూడండి మా ఆయనతో పాటు ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఇక నేను చెప్పాను కదా డ్రమ్స్తో పాటు చాదర్స్ అయితే తీసుకొని వస్తున్నారు అనేసి, సో డ్రమ్స్ అయితే వస్తున్నాయి చూడండి, వేరే లెవెల్లో. అబ్బా వాళ్ళు అయితే వాయించారండి. ఒక కొద్దిసేపు అయితే సౌండ్ పెడతాను చూడండి, చెవుల్లో నుంచి వామ్మో రక్తం వచ్చింది అనుకోండి, అంత సౌండ్ అయితే ఉందన్నమాట. ఒక్కరా ఇద్దరా, కనీసం అక్కడ ఒక 10 మెంబర్స్ పైనే ఉన్నారండి. చూడండి వాళ్ళ డ్రమ్స్ ఏంది, వాళ్ళ అంటే అది బీట్ మార్చడం ఏంటి, చాలా బాగా అయితే చేశారనమాట. చాలామంది నిలబడి ఒక 10 మినిట్స్ పైనే వాళ్ళైతే వాయించారనమాట. అదైతే బాగా షూట్ చేసుకున్నారు అందరూ. నేను కూడా కొద్దిగా మీ అందరి కోసం అయితే షూట్ చేసి పెట్టేశాను, ఎందుకంటే ఎలా ఉందో చెప్పాలి కదా మీరు, మీ ఒపీనియన్ తెలియాలి అనేసి నేనైతే అది కూడా షూట్ చేసేసాను అనమాట. చాదర్స్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇక్కడ చూడండి నలుగురు అయితే అవి మనకు పంచం కోళ్ళు లాగా అయితే పట్టుకొని అది పైకెత్తుతారు. అక్కడ లోపలైతే ఇద్దరు ముగ్గురు వస్తున్నారు, అది చాదర్ అయితే ఎత్తుకొని వస్తున్నారనమాట. ఇంకా వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఏమనుకుంటారో అది వచ్చేసి వాళ్ళ ముక్క అయితే అక్కడ తీర్చుకుంటారండి. కొంతమంది గలపు, కొంతమంది సందలు, అలాంటి ఏమేమో తీసుకొని వస్తూ ఉంటారనమాట. ఇలా వాళ్ళైతే వస్తున్నారు, చాలా బాగుంది కదా. ఇది నలుగురు అయితే పట్టుకొని వస్తున్నారనమాట. ఇక వాళ్ళైతే డ్రమ్స్ వాయించకముందు అయితే అంతా సెట్టింగ్ చేసుకుంటున్నారండి, ఎవరు ఎక్కడ నిలబడాలి ఏమి అనేసి. అంటే వాళ్ళు రౌండ్గా తిరుగుతున్నారు, రౌండ్ తిరగడానికైతే స్పేస్ అయితే రెడీ చేసుకుంటున్నారనమాట. ఒక్కొక్కరైతే రౌండ్గా వస్తున్నారు, అది డ్రమ్స్ వాయిస్కి వస్తున్నారనమాట. ఇంకా అందరూ చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా ఇలా అయితే ఫోన్లు అయితే పెట్టుకొని వీడియోస్ అయితే షూట్ చేస్తున్నారనమాట. చూడండి ఈ అబ్బాయి చూడండి ఎంత బాగా రౌండ్గా అయితే తిరుగుతున్నాడు డ్రమ్స్ అయితే పట్టుకొని. నేను ఎక్కడ పడిపోతాడో అబ్బా అనుకున్నా, కానీ వాళ్ళ బ్యాలెన్సే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంది. ఇంకా మీ అందరి కోసం మంచిగా అంటే బీట్స్ అయితే వినేసేయండి, ఎలా అనిపించిందో చెప్పేసేయండి నాకు. ఇంకా ఇక్కడ వచ్చేసి మామూలుగా మనకు పార్కింగ్ ఏరియా అయితే దర్గా గేట్ ఎదురుగా అయితే మనకు గ్రౌండ్ అయితే ఉంది కదా, ఆ గ్రౌండ్లో ఈ షాప్స్ అయితే ఉన్నాయండి. మామూలుగా ఈ గ్రౌండ్లో ఎప్పుడు వస్తున్న షాప్స్ వచ్చాయన్నమాట, అలాగే వచ్చాయి.
ఇంకా మనకు ఇక్కడ లోపలికి వెళ్ళి అక్కడ మనకు గేట్ ఒకటి ఉంది, మళ్ళీ అక్కడ రైట్ సైడ్ లాస్ట్ వరకు వెళ్తే కనుక మనకు ఎగ్జిబిషన్ అయితే వచ్చింది. ఆ ఎగ్జిబిషన్లో అయితే ఒక డిఫరెంట్ ఉయ్యాలు అయితే వచ్చింది, అది కూడా చూద్దాం మనం ఈ వీడియోలో. ఇంకోటి ఏమంటే ఈ డ్రమ్స్ అయితే వాళ్ళు వాయించింది నాకు బాగా అనిపించి, నేనైతే ఎప్పుడు పెట్టాను ఏ వీడియోలో కూడా ఇలాంటి సౌండ్స్ అనేవి. దీంట్లో అయితే వాళ్ళు వాయించడం డిఫరెంట్గా ఉంది కాబట్టి నేనైతే మీ అందరి కోసం అయితే పెట్టానన్నమాట. ఎంతమంది ఎంజాయ్ చేస్తారో చూడాలి. ఇంకా గాజులు అంటారా, వామ్మో గాజులు గల 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 అన్నట్టు జగ 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 అన్నట్టు లైటింగ్ కూడా కొట్టేస్తుంది అనుకోండి, అలాంటి గాజులు అయితే వచ్చేసాయి. స్కార్ఫ్స్, బుర్కాసు, చిన్ని ఐటమ్స్ ప్రతిదీనండి, మన ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ ఉందన్నమాట. ఎగ్జిబిషన్ లోపలికి అయితే వచ్చేసాం మనము. ఎగ్జిబిషన్ దగ్గర కూడా మనకు మామూలుగా ఎగ్జిబిషన్లో ఉండే షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫుడ్, మనకు పాన్బీడ, ఎక్కడ చూసినా పాన్బీడ అయితే పెట్టేశారు. ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏమంటే, మనం ఎగ్జిబిషన్ ఏరియాకి వెళ్ళే చోట్ల అయితే మనకైతే స్టే చేయడానికి అంటే నిద్రపోవడానికి ఇక్కడ వచ్చిండే వాళ్ళకి, ఇంకా ఫ్యామిలీస్ ఉండండి, లేడీస్ జెంట్స్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళకైతే టెంట్ పెద్ద టెంట్ లాగా అయితే వేసేసి పెట్టారనమాట. అక్కడైతే వచ్చి చాలామంది పనుకుంటున్నారు. లగేజెస్ తీసుకొని వెళ్ళి సేఫ్టీగా అయితే అక్కడ మీకు స్టే చేయడానికైతే వాళ్ళు అయితే రెడీ చేసి పెట్టారనమాట. ఇంకా లేడీస్ వాష్రూమ్స్, జెంట్స్ వాష్రూమ్స్ అయితే అన్నీ అక్కడ ఉన్నాయి. అందరూ అడగచ్చు ఇంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు వాష్రూమ్స్కి ఎక్కడికి వెళ్ళాలి ఏమి అనేసి. ఇంకా మనకు తప్పనిసరి లేడీస్దేనండి మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ఇంకా జెంట్స్ అయితే ఎక్కడైనా వెళ్ళొచ్చు, లేడీస్కి అయితే చాలా ఇబ్బంది కదా, ఇంకా పిల్లలకు చిన్న పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళైతే వాష్రూమ్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళైతే పెట్టారు. ఏమంటే మనం ఎగ్జిబిషన్ వెళ్ళే దారిలో అయితే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఒక హాల్ అయితే ఉంది, అక్కడైతే పెట్టారనమాట. చూసుకుంటూ అయితే వెళ్ళండి. ఇంకా ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి బాహుబలి అంట అండి. చూడండి ఈ జాయింట్ వీల్, బాహుబలి జాయింట్ వీల్ అంటున్నారు. ఎంత పెద్దగా ఉందో, మన మదనపల్లిలో ఎలా ఉందో దానికంటే పెద్దగానే కనిపిస్తుంది నాకైతే జాయింట్ వీల్ అయితే. ఇక కొలంబస్ అయితే ఆకాశానికి వెళ్ళి మాట్లాడుకొని వస్తున్నట్టు ఉంది. ఎప్పుడు ఇట్లా పోయి ఆకాశానికి పోతుంది, అటు పోయి ఆకాశానికి పోతుంది, ఎవరెక్కడ పోతారో తెలియదు. అలాంటి జంబో సైజులో అయితే మనకి ఇక్కడ కొలంబస్ అయితే ఉంది. ఇంకా ఈ ఉయ్యాలు అయితే చూడండి బాబోయ్ కింద పైన చేసేస్తూ ఉంది. భద్రం కొంచెం కూర్చునేటప్పుడు ఏది తినకుండా పోయి తినేసి కూర్చున్నారా అక్కడ కింద ఉయ్యాలు ఊపేవాడు మూగన్న అయితే వామిటింగ్ చేసుకుంటారు మీరు, అలా ఉంటుందన్నమాట. ఆ ఉయ్యాలు చూస్తుంటే చాలా డేంజర్గా ఉంది. ఇంకా ఇది వచ్చేసి ఆక్టోపస్ ఉయ్యాలండి, ఇది ఎక్కడ చూడలేదు నేను. ఆక్టోపస్ మోడల్ అయితే పెట్టారనమాట. ఇంకా చిన్నపిల్లలకైతే ఉన్నాయి మామూలు జీప్స్, స్కూటర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్న ఏరోప్లేన్స్ అంట, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే క్రౌడ్ అయితే తగ్గిపోయింది. 1 అయిపోయింది ఆల్మోస్ట్. 1 అయితే ఇంకా ఎగ్జిబిషన్ అయినా నైట్ కూడా నడుపుతున్నారనమాట, ఎందుకంటే ఉరుస్ కాబట్టి. మామూలుగా మనకు ఎగ్జిబిషన్ టైం 10కి అయితే క్లోజ్ అయిపోతుంది. డ్రాగన్ ట్రైన్ ఉంది, ఇంకా చిన్నపిల్లలు బైక్స్ చూస్తున్నారు కదా, ఇలా ఉందండి ఇక్కడ ఎగ్జిబిషన్లో మనకు. జూమేరా జూమేరా అనేసి పాట విన్నారా లేదా మీరు? ఆ పాటలో ఎలా జూమేరా అంటారో ఈ జూలా అయితే అలాగే జూలుతూ ఉంటుందన్నమాట. కొంచెం భద్రంగా కూర్చోండి. నాకు తెలిసి JMMSM అంట వీళ్ళ ఎగ్జిబిషన్ పేరు అయితే. అంటే ప్రతి ఎగ్జిబిషన్కి ఒక పేరు అయితే ఉంటుంది కదా. ఇంకా మన మదనపల్లిలో వచ్చింది టైటానిక్ అమ్యూజ్మెంట్స్, డీజే అమ్యూజ్మెంట్స్ అనేసి. డీజే అమ్యూజ్మెంట్స్ అంటే వాళ్ళు లండన్ది కూడా వాళ్ళే పెట్టారు. అలాంటి వీళ్ళకైతే ఒక సింబల్. ఈ ఉయ్యాల పని అయిపోయింది చూడండి. వాళ్ళ దాంట్లో నుంచి దిగే వాళ్ళకి ఎంతమంది పట్టుకోవాలో తెలియదు, కానీ వాళ్ళైతే ఊగేస్తున్నారనమాట. మరి ఇదేనండి మన వీడియో చూశారు కదా, అమీన్పీర్ దర్గా, పెద్ద దర్గా కడపలో. సో ఉరుస్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో అయితే చెప్పేసేయండి. అలాగే మన ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళు మోసిన్ అఫీషియల్ 1M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి.